నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అడస్మిల్లి శ్రీనివాసరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు మనతో. నమస్కారం అడస్మిల్లి గారు. నమస్కారం అండి. అడస్మిల్లి గారు, ఈ మధ్యకాలంలో అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో కూడా ఆమోదం పొంది గెజెట్ రూపుదిద్దుకుంటున్న క్రమంలో విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్స్ చూసాం. ఆ రోజు మీరు మాట్లాడారు. అంతకు ముందు నుంచి ఆయన ప్రవర్తన, ఆయన ట్వీట్స్ చూస్తూనే వస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటున్న విజయసాయిరెడ్డి నిన్న మొన్న కూడా ఒక ట్వీట్ చేశారు. బెంగళూరు ఈ స్థాయికి రావడానికి 500 ఏళ్ళు పట్టింది, చెన్నై ఈ స్థాయికి రావడానికి 360 ఏళ్ళు పట్టింది, హైదరాబాద్ ఈ స్థాయికి రావడానికి ఇంకో 400 ఏళ్ళు పట్టింది. అందుచేత అమరావతిని హడావుడిగా కట్టమాకండి, కేవలం సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఇలాంటివి పెట్టండి, ప్రభుత్వ ఉద్యోగులకి ఏవో ఇవ్వండి, అంతే తప్ప మొత్తం నగరాన్ని కట్టడానికి ప్రయత్నించమాకండి. మీరు అప్పు చేసి ప్రజలను ఎత్తిన అప్పు పెట్టి హడావుడిగా నగరాన్ని నిర్మించేసి ఏదో చేయాలనే ప్రయత్నం చేయొద్దు, జాగ్రత్త ఎన్సీబీఎన్ అని చెప్పి చంద్రబాబుకి ట్యాగ్ చేశాడు. విజయసాయిరెడ్డి ఒకవైపు అమరావతికి అనుకూలం అంటూనే అమరావతి కాకుండా చూసుకోండి అని మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు అమరావతి మీద ఇలా మాట్లాడుతున్నాడు. అంటే సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటున్న విజయసాయిరెడ్డి అమరావతి మీద ప్రత్యేకంగా ఇలాంటి ట్వీట్స్ చేయడాన్ని ఎట్లా చూద్దాం? ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం అని చెప్పేసి పంప్ సెట్లు కూడా వ్యవహారాలు కుదరినప్పుడు గ్యాప్ వచ్చినప్పుడు ఇలాంటివి పెడతా ఉంటాడు. అర్థమైందండి? వాళ్ళు వరస్ట్ ఫెలోస్ అండి. వాళ్ళు వరస్ట్గా మాట్లాడాలి, వాళ్ళ గురించి మర్యాదగా మాట్లాడకూడదు. ఫస్ట్ పాయింట్. అంటే ఒక సూచనగా తీసుకోకూడదా విజయసాయిరెడ్డి? నాన్సెన్స్ ఆడవడానికి మాట్లాడడానికి దుబాయ్ నువ్వెవడరా చెప్పడానికి అంటాను. నేనైతే నువ్వు తీసేసిన తహసీల్దారు నీ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి వాక్ స్వాతంత్రం అనే ప్రాథమిక హక్కును రద్దు చేశారు ప్రజలు. మీకు ఎవరికి? జగన్కి, విజయసాయిరెడ్డి వాళ్ళ గ్యాంగ్ అందరికన్నా వాళ్ళు రద్దు అయిపోయింది ప్రాథమిక హక్కు. ఓడిపోయారండి వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాకుండా పోలేరు కదా. అలాగని మన రాజ్యాంగం కొన్ని హక్కులు, ప్రాథమిక హక్కులు ఇచ్చి మాట్లాడే హక్కు, జీవించే హక్కు, వాక్ స్వాతంత్రం, ఇలాగే రకరకాలుగా ఉంటాయి కదా. అందులో వీళ్ళకి మాట్లాడే హక్కు, సూచనలు సలహాలు ఇచ్చే హక్కు రద్దు చేశారు ప్రజలు. అప్పుడు మూసుకుని కూర్చోవాలా. పైగా జగన్మోహన్ రెడ్డి అరాచకవాది అని ప్రజలందరూ భావించినప్పుడు నువ్వు తెలివిగా పక్కకి జరిగి ఆ విరహం, వియోగం నీ కళ్ళలోనూ నీ తనువు నిలువెల్లా దహించిపోతుంది. అతని విరహాన్ని తట్టుకోలేకపోతుంది నీ తనువు. ఆ బాధ వ్యక్తం చేసావు నువ్వు డైరెక్ట్గానే. ఆ మద్యం స్కామ్ అంతా మా ఊడేం తెలియదు, నిద్రపోతూ ఉంటాడు, అడిగేం తెలిసి నిద్రమోకానికి ఈడే చేసాడు అంతా అని చెప్పి రాజకేశ్ రెడ్డి మీద తోసాడు. ఇప్పుడు జగన్ అభిమానులకి బాధ వస్తూ ఉంటుంది మనం ఎలా మాట్లాడుతుంటే. అంటారు కదా అభిమానులు, ఆయనకి ఏంట్రైడ్ ఇష్టం అని మాట్లాడుతుంటే. ఇలా బాధపడే ముందు మీ ఓడి మావిగన్ లాంటి పిచ్చి మాటలో ఈ విజయసాయిరెడ్డి వంకర ట్వీట్లు వేయటం ఆపేయాలి. మావిగన్ మీద ఏం మాట్లాడినట్లేడు విజయసాయిరెడ్డి. అతను మావిగన్ పిచ్చి అతనికి ఇంకా రాలేదు. మావిగన్ అనే అది ఆహ్వానిస్తున్నామో లేకపోతే ఇదేంటి ఇది పిచ్చిదేనో చాలా మంది రెండు పార్శ్వాలు ఉన్నాయి కదా. ఎలాగంటే ముందు విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుకుందాం. విజయసాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి మెల్లగా ఎప్పుడైతే చావు దెబ్బ తగిలిందో జగన్కి, రుకో జరా నువ్వు అలాగ ఉండు నేను చూసుకుంటాను అని చెప్పి బయటకు వచ్చాడు. ఇదంతా యాక్షన్, ఇదంతా కుట్రపూరితమైన వ్యవహారం. ఇది జగన్మోహన్ రెడ్డిని ఎల్లవేళలా కాపాడుతూ ఉండేవాడు, అతనికి వెన్నంటి ఉండేవాడు, ఆఖరి జైల్లో కూడా సహనిందితుడిగా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. వాళ్ళు అతనికి దూరంగా జరుగుతాడని ఎందుకు అనుకుంటారు పిచ్చోళ్ళు ఎవరన్నానే? ఒకవేళ ఇతను అలా జరిగితే జగన్మోహన్ రెడ్డి ఇతనికి రిజర్వేషన్ లేకుండా పైకి పంపించడా? మామూలుగా పరిటాల రవీంద్ర గారి హత్య జరిగినప్పుడు అందులో వాళ్ళు సహకరించిన సాక్షులనే పైకి పంపించేసిన వాళ్ళు, వివేకానంద రెడ్డి గారి మర్డర్లో వీళ్ళకి అనుకూలంగానే ఉన్న నిందితుల్ని పైకి పంపించేసిన వాళ్ళు, ఇతను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోరా పర్లేదు అంటాడా? ఆఖరికి జీవంతరంగాల సినిమాలో కూడా ఆ విలన్ కృష్ణరాజు నేను ఇంటికి వెళ్ళిపోతాను, మా చెల్లెలు వద్దంటుంది, నన్ను ఇందులో ఉండొద్దు అంటుంది అంటే కూడా డిష్మన్ బాల్చేస్తాడు ఒక పక్క ఒకడిని. అది చూసాడు, చచ్చినట్టు ఉంటాడు అందులోని. ఈ ముఠాలో చేరిన తర్వాత బయట పోవటాలు ఉండవండి, ఏకంగా పైకే పోతారు లేదా అక్కడ పడి ఉండాలి. అతను ట్రై చేశాడు బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ వీళ్ళ మధ్య అగ్గెడుతున్నాయి, కానీ అతను డైరెక్ట్గా చెప్పాడు కదా వీళ్ళు కలిసి ఉన్నంతకాలం ఎవడో ఏం చేయలేడని. అవును, దాన్ని అగ్గడ్డానికి ట్రై చేశాడు. వాళ్ళు కలిసి ఉన్నంతకాలం ఎవరేం చేయలేరు, వాళ్ళని విడగొట్టే వ్యూహం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. అది ఆ శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయని ఇండైరెక్ట్గా మనకు చెప్పాడు. అంటే ఏంటి,
మీరు నన్ను తీసుకుంటారా బాబు, నేను ఆడేపుని ఉంటే కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తానన్నట్టుగా చెప్పాడు. ఇప్పుడు ఆ బీజేపీ వాళ్ళు తీసుకోలేదు, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు రానివ్వరు, బీజేపీ వాళ్ళు తీసుకొని ఇవ్వలేదు. వాళ్ళు తీసుకోలేదనే కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఇవ్వలేదు, దరిదాపులో చేరనివ్వలేదు. ఇప్పుడు మీకు పోకిరి సినిమాలో నువ్వు చేయకపోతే వాడు చేస్తాడు అంటాడు ప్రకాష్ రాజు మహేష్ బాబుతోటి, నేను చేయను ఆడిని చేయను అని అంటాడు. అలాగా ఇళ్ళు చేర్చుకోరు, వాళ్ళని చేర్చుకుని ఇవ్వలేదు. వీళ్ళు చీడ పురుగులు అని వాళ్ళకి తెలియదా? మనకేం తెలిసిపోయినప్పుడు వాళ్ళకి తెలియదా వీళ్ళు ఎంత చీడ పురుగులో ఏమంటారు? కాబట్టి వాడు వికారంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాడు. తన సహచరుడు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా తన ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ నేరాలు అన్నట్లు ఇతను భాగస్వామి. ఆయన కడుపు మంట, వాళ్ళ రాజ్యం చేతిలోంచి జారిపోతుంది. అసలు బాధ ఏంటంటే వాళ్ళు కేవలం ఏదో జైలు శిక్ష చేసి మళ్ళీ బెయిల్ తెచ్చుకోవచ్చు అనేటువంటిది కాకుండా వాళ్ళ సంపద అంతా తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారేమో అని భయం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు దొబ్బేసింది. దొంగకి ఎప్పుడు కూడా జైలు అంటే భయం ఉండదండి, సొత్తు రికవరీ చేస్తారేమో బాధ బెంగ ఉంటుంది. కష్టపడి దొంగతనం చేసాం, కొన్నాళ్ళు జైలు వచ్చి అక్కడ కప్పెట్టి దాచుకుంటాడు, తర్వాత వచ్చి పట్టుకోవచ్చు కదా అనుకుంటాడు. అది కూడా రికవరీ చేస్తాడికి చాలా బాధ వచ్చేది. అదే బాధలో ఉన్నారు వీళ్ళు. జైలు అంటే భయం లేదు వాళ్ళకి. శోభనంగా జైల్లో వాళ్ళకి ఏమన్నా జైలు శిక్షలా ఉందనుకుంటే కఠిన కారాగారం అనుకుంటున్నారు. అది ఏమన్నా షెట్లు గట్ట ఆడుకుని ఎత్తుపెట్టిన వాళ్ళని ఈపులు చెట్లు కొట్టక వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు బెడ్డు అప్పుడప్పుడు వదిలేయటం బయటికి ఎన్ని జరిగినాయి వాళ్ళకి. అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలమే కాబట్టి. అయితే నేనేమంటానంటే విజయసాయి రెడ్డిని బెంగళూరు ఎన్నాళ్ళు పట్టింది, మద్రాసు ఎన్నాళ్ళు పట్టింది, బొంబాయి ఎన్నాళ్ళు పట్టింది, ఈ మాటలు ఆపు. నెగిటివ్ టాక్స్ అమరావతి మీద, ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద మీరు ఆపాలన్నీ. ఎందుకంటే అదొక పసిబిడ్డ పాలు తాగే వయసులోనే మీరు గొంతు నొక్కడానికి ప్రయత్నం చేశారు. వెంటిలేటర్ మీద పంపించారు. ఇప్పుడు వెంటిలేటర్ మీద మామూలుగా రూమ్లో షిఫ్ట్ చేసి దానికి చికిత్స చేసి అందంగా దాన్ని పెంచుతున్నారు. ఈ టైంలో మళ్ళీ మీరు వచ్చి అప్పుడే లేచి తిరుగుతుందా, ఈ టైప్ నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. ఇవాళ కాసేపు కూసేపు ఉన్నామని కూడా ఏం పర్లేదు నీకు ధైర్యంగా ఉండు అని చెప్తారు. ఎవడన్నా వెళ్ళి కాసేపులో పోతాడని తెలిసినా కూడా ధైర్యంగా ఉండి నీకేం అవ్వలేదు అని చెప్తారు. అలాంటిది నువ్వు ఎప్పుడో పోవాల్సిన వాడు ఇప్పుడు దాకా ఉన్నావు, నువ్వు ఇంకా పోలేదా అన్నావు అనుకుంటే ఆడు అప్పుడే పోతాడు టపాలమంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి చీము నెత్తురు పౌరుషం అన్నీ ఉన్నవాళ్ళే. కానీ ప్రజల కోసం రాజధాని అమరావతి, పోలవరం, రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడుల కోసం వాళ్ళ ప్రతీకారేచ్ఛని అణుచుకుంటున్నారు. వాళ్ళు సంక్షేమం, అభివృద్ధి ఇదే దృష్టిలో ఉన్నారు. చాలామంది అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా నానా మాటలు మాట్లాడుతున్నారు. విపరీతమైన వితండవాదం చేస్తున్నారు, విపరీతమైన విమర్శ. ఆ అన్నా ఊ అన్నా తల దూకున్నా తల దూకోపోయినా కూడా విమర్శ చేస్తున్నారు. చాలా దారుణంగా ఉంటుంది. అంటే సొంత టీడీపీ క్యాడర్ అనుకున్న వాళ్ళు, టీడీపీ అభిమానులు అనుకున్న వాళ్ళు కూడా చాలా దారుణమైన విమర్శలు చేస్తున్నారంటే రోజు చచ్చివాడికి అవడెడతాడు అన్నట్టుగా వీళ్ళు విమర్శలు విని విని చిరాకోచీలను పట్టించుకుంటూ మానేస్తారు. అంటే ఇక్కడ ఒక విమర్శ కూడా సహేతుకంగా సద్విమర్శ అయి ఉండాలి. జనాలను ఆకొట్టుకి ఇది నిజమేరా అనుకోవాలి. నువ్వు రోజు ఏడితే ఇప్పుడు ఓ పిల్లోడు ఇటుకాలానికి ఒకసారి ఏడ్చేయడం కూడా ఏదైనా కొనిపెట్టి బుద్ధి వద్ది. పొద్దున్నే శాంతంగా ఏడుతూ ఉండడం టెప్ మీద లాగాలనిపిస్తుంది. అవునా కదా? ఆ మాత్రం సెన్స్ ఉండాలి కదా ఎవరికన్నా ఏడ్చేవాళ్ళు కూడా. అయితే విజయసాయి రెడ్డి తాను ఏంటి అనేది తాను క్లియర్గా ఉన్నాడు, జనాలకు కూడా క్లియర్గా తెలియజేస్తున్నాడు ఆయన ట్వీట్ల ద్వారా. బీజేపీలోకి వెళ్ళలేకపోయాడు, టీడీపీ జనసేన కంటే వచ్చే అవకాశం లేదని మీరు అంటున్నారు. ఇక మిగిలిన్న వైసీపీలోకి మళ్ళీ వెళ్ళే ప్రయత్నాలు ఏవో చేసుకోవచ్చు కదా. ఒక మాట ఏంటంటే ఇప్పటివరకు వైసీపీ వాళ్ళు ఎవరు విజయసాయి రెడ్డిని విమర్శించలేదండి. వైసీపీ వాళ్ళు ఎవరు విజయసాయి రెడ్డిని విమర్శించలేదు. సో ఇది ఆయనకు ఉంది, ఆ వెసులుబాటు ఉంది ఆయనకి. మళ్ళీ వస్తే వైసీపీలో చేర్చుకునే వెసులుబాటు బహుశా ఉండి ఉండవచ్చు. ఎవరు కూడా ఆయన్ని కాస్త ఇబ్బందికరంగానో పరుషంగానో మాట్లాడలేదు. మీ ఆ ఒక్క పాయింటేనండి. సొంత తల్లిని చెల్లిని కూడా సోషల్ మీడియా దునుమాడింది. ఇతను ఏమనలేదంటే దీని అర్థం ఏంటంటే కదా, ఆ తానులో మొక్కే అందగా పక్కెళ్ళాడు మనోడు. ఆపరేషన్ కమండలం చేస్తున్నాడు, కమండలం చేస్తున్నాడు అని చేత ఆ కమండలం కానీ మీరేమనకండి అని చెప్పుకుంటారు. మరి అలాంటప్పుడు బయట ఉండి ఊరికే అలా జల్లడం ఎందుకు? అదేదో
నిర్మాణాత్మకంగా ప్రతిపక్షంగా ఉండి చల్లొచ్చు కదా నేరుగా. వీళ్ళు ఫెయిర్ గేమ్ ఎప్పుడు ఆడారండి? ఫౌల్ గేమే కదా ఆడతారు వాళ్ళు. రాదు వాళ్ళు ఫెయిర్ గేమ్. ఇప్పుడు దేశంలో రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటంటే టీడీపీ ఫెయిర్ గేమ్ ఆడద్దండి ఎప్పుడు కూడా. దాన్ని విమర్శించే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు నేను అన్నదాన్ని కూడా విమర్శించవచ్చు. వాళ్ళు ఎప్పుడు ఫెయిర్ గేమ్ ఆడతారు. స్టడీ చూసుకోండి. టీడీపీ ఒక మాట మీరు టీడీపీ ఫెయిర్ గేమ్ అన్నారు కాబట్టి ఆ మధ్యకాలంలో సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి ఆయన పేరు మోహన్ రావు, గరికపాటి రామ్మోహన్ రావు, తర్వాత ఇంకొక ఆయన ఉండే రాజ్యసభ, వీళ్ళంతా నలుగురు ఒక్కసారిగా, ఆయన టీజీ వెంకటేష్, వీళ్ళు నలుగురు ఒక్కసారిగా టీడీపీలో నుంచి బీజేపీలోకి వెళ్తే అప్పుడు తెలుగుదేశాన్ని కాపాడడానికి వీళ్ళు బీజేపీలోకి వెళ్ళారన్న చర్చ వచ్చింది. కానీ ఒక్కళ్ళు కూడా కాపాడిన పాపాన పోలేదు. దీనికి అవసరం లేదండి. అమరావతి ఎలాగైతే సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టో టీడీపీ కూడా తనను తాను కాపాడుకుంటుంది. ఎందుకంటే అది కార్యకర్తల పార్టీ కాబట్టి కార్యకర్తలే దాన్ని కాపాడతారు. ఎగ్జాక్ట్లీ ఇది కూడా అన్నారు. సెల్ఫ్ సస్టైన్ ఎట్లా అవుతుంది అమరావతి అని కూడా మాట్లాడాడు ఆయన. సెల్ఫ్ సస్టైన్ కాకపోతే నీ పెండా కూడా అవుద్దా? అలాగనాలండి. ఇప్పుడు వాళ్ళకి అందంగా ముద్దెట్టుకుని చెప్తే వాడు వింటాడా? అయ్యా బాబు అంటే ఇన్ని రకమైళ్ళు. సెల్ఫ్ సస్టైన్ కాకపోతే ఏంటండి అది? రైతులు భూములు ఇచ్చారు, డెవలప్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి గజాలు వాళ్ళకి ఇస్తారు. మిగిలిన భూమి నిన్ను దుబ్బిన వల్ల దాన్ని అమ్మి దాన్ని కడతారు అంతే. ఇప్పుడు అతను అమరావతిలో నువ్వు నగరం ఎక్కడ నిర్మిస్తున్నారు? వాళ్ళు నగరం ఎక్కడ నిర్మిస్తున్నాడండి? వీళ్ళు ఏం చెప్పగలేదు. అతను అసెంబ్లీ అయ్యే కడుతున్నారు. మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఎవడొచ్చినా కట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా అన్నిటికి పనికొచ్చి రోడ్లు, డ్రైనేజ్, కరెంటు అదే చేస్తున్నారు. ఇలాంటివి మీరు 5 ఏళ్లలోనూ ఆ నిర్మాణ సామాగ్రి గట్ట దొబ్బేయపోతే కొంచెం ఖర్చు తగ్గును. దాని గురించి మాట్లాడలేదు. నా కోపం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద నాకు కూడా కోపం ఉంది. ఆ నిర్మాణ సామాగ్రి ఎత్తుకెళ్ళిన వాళ్ళని ఎందుకు వదిలేశారు? ఎత్తుకెళ్తుంటే కళ్ళు నోరు వదిలేసిన అడ్డగాడిదని ఎందుకు వదిలేశారు? ఈ రెండాట్ల మీద కూడా చర్య తీసుకోవాలని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా తీసుకుంటారు. విజయసాయిరెడ్డి గారికి ఏమన్నా హితవు చెప్తారా? ఇక్కడ నేను విజయసాయిరెడ్డి నేను హితవు చెప్పనండి. దుబాయ్ నీకేంటి పని అంటున్నాను నేను. నీకేంటి పని? దుబాయ్ ఏం కడతారో చూడు. మళ్ళీ నీకేమైనా టర్మ్ వస్తే చూసుకో, ఛాన్స్ వస్తే చూడు. ఎలా కడతారో చూడు నోరు మూసుకుని. నీకు ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, నీకు మీ ఓడికిని. మీరు దొబ్బలేకపోయారు, వీళ్ళు దొబ్బుతారు చూడు. బాగా దొబ్బారండి. సమీప భవిష్యత్తులో ఏమన్నా వెళ్ళే అవకాశం ఉంటుందా విజయసాయిరెడ్డి? ఎక్కడికి? వైసీపీలోకి. అతను వైసీపీలో ఉన్నాడు. ఎక్కడ పోయాడండి అతను? రాజీనామా చేసి రాజీనామా డ్రామాలు అయ్యానండి. ఊరికి అతను ఎన్ని డ్రామాలు వేసినా నమ్మరండి. యాత్రడు పాపం అతను తగ్గట్టుగా పాత్రలు పోషిస్తున్నాడు. మీకు ఒకటే లెక్క, నిజంగా అతనికి వైరం ఉంటే ఈ పాటికి అతను ఉన్నాడు. మనం అగరత్తులు వెలిగించి పటానికి దండలు వేసి పెడతా కూర్చుందాం. అతని మీద మనం కూడా పోయిన వాళ్ళ మంచివాళ్ళు అంటాం కదా, అతని గురించి అడ్డుగా మాట్లాడుతాం మానేద్దాం. అతనే నమ్మాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అక్కడ అమరావతి మీద ఎవడేం మాట్లాడినా మా పాప అన్నాడు. ఎందుకంటే అది ఒక చరిత్ర ఉందండి. లండన్ మ్యూజియంలో అమరావతి అవశేషాలు ఆనవాళ్ళు ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితమే భారత ఉపఖండాన్ని పరిపాలించిన ఒక ఘనమైన చరిత్ర ఉంది. మీకు రాణి రుద్రమ్మదేవి వేసిన శాసనం చూస్తే తెలుస్తుంది. అక్కడ ప్రజా వైద్యశాల ఉండేది. అక్కడ విద్య, వైద్యం, వాణిజ్యం అన్నిటిలో కూడా మేటిగా ఉండేది. ప్రపంచ దేశాలకు ఒక రంగం నాగరికత నేర్పింది. ఇక్కడ వేల సంవత్సరాల క్రితమే ఎగుమతులు దిగుమతులు సాగించారండి వాళ్ళు. అంత ఘన చరిత్ర ఉన్నది. మనం గర్వంగా చెప్పుకోవాలి. మా రాజధాని ఇంత గొప్పది అని అనుకోవాలి కదా మనం. ఇలాగ అనుకోవడం మానేసి దాని మీద ఏడుచేస్తారేంటి వీళ్ళు. మావిగాని గడిది గుడ్డు అంటున్నాయి. వీళ్ళందరికీ ఒక పిచ్చి హాస్పిటల్ కట్టించాలా, దానికి మావిగన్ అని పేరు పెట్టాలా. మావిగన్ అని ఎవడంటే అందులో పడేయాలి. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయించాలి. బహుశా రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి కూడా పదం ఏమన్నా అందుకుంటాడా? మావిగన్ కాకపోతే గన్మావి అంటాడు, లాగుతున్నాడు. ముందు గన్మావి అమరావతిని సపోర్ట్ చేశాడు. ఇప్పటికైనా ఇది రావడం సపోర్ట్ చేయలేదండి. సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ప్రజలు చేయించారు వాళ్ళ చేత. మావిగన్ అన్నాడు. అందులో చెప్పిన ప్రదేశాలన్నీ ఆల్రెడీ సిఆర్డీఏలో ఉన్నాయి కదా. కొత్తగా ఏం కనిపెట్టాడు? ఏం లేదండి. గూగుల్ డేటా నేనే తెచ్చానంటాడు. అదో రోగం కింద ఉంది అతనికి, తెలియట్లేదు అతనికి. ఏవైనా మాట్లాడితే అతను ప్రచారం చేసే విశ్లేషకులు ఉన్నారు, మీడియా ఉంది, పారితోషిక మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు. ఆ ప్రొఫెసర్లు ఏంటంటే లబు దీపమని ఎడుతారు. మనం సాఫ్ట్గా మాట్లాడినంతకాలం వాళ్ళు రెచ్చిపోతారు. మనం కొంచెం కఠినంగా మాట్లాడితే బాధ వచ్చేస్తుంది వాళ్ళకి. చెప్తే వినరు, కొడితే ఎడుతున్నారు.
ఏం చేయాలా వాళ్ళని? చంద్రబాబు గారు ఏమో "ఓయ్ వద్దు వద్దని ఆపుతున్నాడు పగ్గాలు వేసి, లేకపోతే మడతెట్టేసి ఆవిడ ఇక్కడ కనపడిద్దాం ఏంటి ఎవడన్నా. పనులు అయ్యే వరకు కూడా అందరూ గదిలో వేసి తాళం వేసి పనులు చేసి అప్పుడు వదులుతాం బయటికి. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నానంటే పిచ్చి హాస్పిటల్ పెద్దది కట్టించేసి వీళ్ళందరినీ అందులో పడేలా శుభ్రంగా వాళ్ళకి కావాల్సినవి అందులోనే అంటే ఇప్పుడు సెట్టింగ్ వేసేసి మావిగన్ అని అక్కడే ఓ సెట్టింగ్ వేసి అందులో పడి ఉంటారో బాబు అని చెప్పాలి. ఇప్పుడు అతను గుడి సెట్టింగ్ వేసుకుంటాడో బడి సెట్టింగ్ వేసుకుంటాడో అసెంబ్లీ సెట్టింగ్ ఇలాంటి సెట్టింగ్లు వేసుకునే కదా గడిపేటి ఇన్నాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మావిగన్ సెట్టింగ్ హాస్పిటల్ కట్టేసి అందులో మావిగన్ సెట్టింగ్ వేసి అందులో పడి ఉంటారో బాబు అని చెప్పాలి. జనాలకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ని ఏం చేస్తారు? తీసుకెళ్ళి అక్కడ పట్టేస్తారు కదా, అడవిలో వదిలేస్తారు కదా పట్టుకెళ్ళి. వీళ్ళంతే వీళ్ళు ఆటవికులు అండి. వీళ్ళు మేనేటర్స్, కానిబాల్స్, నరమాంస భక్షకులు వీళ్ళు. రైట్ మురళి గారు, థ్యాంక్ యూ.